ఏపీలో ఇసుక దోపిడీ. ఏపీలో ఇసుక దోపిడీ ఏకంగా వందల కోట్లు. వైకాపా హయాంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రకృతి వనరుల విధ్వంసానికి గురయ్యాయి. తీర ప్రాంతాల్లో 2 ఏళ్ల కిందట సిలికా దోపిడీకి పథకం అయితే రచించారు. లీజుదారులను పక్కన పెట్టి అనుమతులు లేని విస్తీర్ణంలో కూడా తవ్వకాలైతే ఎగబడ్డారు. దాదాపు 30-40 అడుగుల లోతు దర్శనమిస్తున్న గొంతులే ఇందుకు సాక్ష్యం అన్నమాట. తీర ప్రాంత గ్రామాలైన చింతవరం, బల్లవోలు, వేళ్లపాలెం, తూర్పు కనుపూరు, అద్దేపల్లి, ఏరూరు, మోమిడి, వరగలి, తెమ్మెనపల్లి, సిద్ధవరం, కర్లపూడిలో దాదాపు 6,000 హెక్టార్ల ప్రభుత్వం భూమిలో సిలికా ఖనిజం నిక్షిప్తమై ఉంది. చిల్లకూరు, కోట మండలాల్లో 69 సిలికా గనులు అయితే సంబంధించి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కో హెక్టార్లో దాదాపు 62,000 టన్నుల ఖనిజాన్ని వెలికితీసే అవకాశాలు ఉన్నాయి. నియంత్రణ నిబంధనల ప్రకారం 2.5 మీటర్ల లోతు వరకే ఖనిజాన్ని తవ్వి తీయాల్సి ఉండగా, యంత్రాలను ఉపయోగించాలంటే డీడీఎంఎస్ నుంచి అనుమతి తప్పనిసరి. ఇక్కడ ఎటువంటివి కూడా కనిపించలేదు. ముఖ్యంగా ఇలా చూసుకుంటే మొత్తం ప్రభుత్వ భూముల్లో పోన అక్కడ సొన కాలువలు, ప్రభుత్వ డీకేటీ పట్టా భూములు, శ్మశానాలు ఇలా వేటిని కూడా వదలలేదు. స్థానికులను మభ్యపెట్టి సర్కారు భూములను తొలిచేశారు. చిల్లకూరు మండలంలో బల్లవోలు, వేళ్లపాలెం, తూర్పు కనుపూరు, అదేవిధంగా అద్దేపల్లి, మోమిడి, తిమ్మనపట్నం, కోట మండలాల్లో కర్లపూడి, సిద్ధవటం గ్రామాల్లో వందలాది ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో తవ్వకాలైతే జరిగి మొత్తంగా ఇసుక అయితే దోచుకెళ్ళిపోవడం జరిగిందనమాట. సర్వే చేయించిన కూటమి ప్రభుత్వం అనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అక్రమాలపై గనులు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేయించింది. దాదాపు 19 లక్షల టన్నుల ఖనిజాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు అయితే లెక్కించారు. లీజులతో కూడా టన్నుకు రూ. 100, రాయల్టీకి రూ. 350 మాత్రమే చెల్లించారు. కొల్లగొట్టిన ఖనిజాన్ని మాత్రం బహిరంగ మార్కెట్లో 1,400కు విక్రయించారు. ఈ లెక్కన 266 కోట్ల సొమ్ము అక్రమాలకైతే పోయిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇవన్నీ కూడా కక్కించడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని